అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మీరేం చెప్తారు ఫాదర్ గురించి? ఫాదర్ గురించి చెప్పాలంటే నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు నాకు. ఎందుకంటే ఈమెకైతే ఇంటర్వ్యూ నడుస్తూనే ఉంటుంది, చెప్తానే ఉంటుంది. నేను యూఎస్ఏలో ఉంటాను. నాకు దొరికిండే ఈ రోజే అవకాశం అనమాట. సో ఈరోజు నేను డాన్స్ టీచర్గా నాకు ఒక పెద్ద పేరు తెచ్చింది చార్లెట్లో. నాకు మంచిగా ఈరోజు ఒక డాన్స్ టీచర్గా గుర్తుపెట్టడం కానీ, యాజ్ అ టీచర్గా వాట్ ఎవర్ జాబ్ నేను అక్కడ చేస్తూ ఉండేదానికి రీజన్ మా నాన్నని. చిన్నప్పటి నుంచి 3 years నుంచి మేము డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము, డాన్స్ నేర్చుకుంటున్నాం అనమాట. సో అప్పుడు బ్యాక్ స్టేజ్ లో మనకు మేకప్ అని ఎవరు తెలుసా డాన్స్ కి? భరతనాట్యం మేకప్ మాకు చేసేవాడు మా నాన్న. హెయిర్ కటింగ్, కాస్ట్యూమ్ డిజైనర్, స్టిచ్చింగ్ టీచర్, ఇంత అన్ని బ్యాక్ స్టైల్ లో నాకు మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని రెడీ చేసి స్టేజ్ పైన నిలబెట్టడం మా నాన్న. రాధాకృష్ణ కాస్ట్యూమ్ ఎక్కడ కొన్నారు అంటే మా డాడీ అన్ని కలర్ కాంబినేషన్ తీసుకొని కుట్టేవాళ్ళు. మా నాన్ననే కుట్టేవాళ్ళు బట్టల్ని కుట్టి రెడీ చేసి స్టేజ్ పైన నిలబెట్టి ఆ ప్రోగ్రామ్ ని ఇట్లా చూసుకొని, ఒక్కొక్కసారి నేను చిన్నప్పటిలో డాన్స్ చేసాం నవ్వేది స్మైలింగ్ ఇచ్చేది కాదు. అప్పుడు అలా కూర్చుని కింద కూర్చొని కూర్చున్నప్పుడు ఇలా చూస్తే చాలు, మనం చేసుకుంటే ఇలా చూస్తే మనం అనేవాడు. అప్పుడు నవ్వేది చిన్నప్పుడులో. కానీ మిడిల్ క్లాస్ లో ఆడపిల్లల్ని భారంగా ఫీల్ అయ్యే తల్లిదండ్రులను చాలా మందిని చూసాం, కానీ ఆడపిల్లల్ని 2 కళ్ళలాగా మీరు చూసుకొని పెంచుకున్న విధానం ఉంది చూసారా? గ్రేట్ అంకుల్, హ్యాట్సప్. దానికి మాటలు లేవు అసలుకి. మా వారంటూ ఉంటారు, మీ డాడీ మమ్మీ లాగా బెస్ట్ పేరెంట్స్ మేము అవ్వలేము. ఇంతకను ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందంటే, నేను ఒక కళావిధుడు, నాటకాలు చేస్తూ ఉంటాను. నాటకాలు చేస్తూ ఉంటాను, దానికోసం వీళ్ళని ఆర్టిస్ట్ చేయడం అనేది ఆ బ్లడ్ దీంట్లో వచ్చింది. కానీ ఇంత 2 కళ్ళలాగా పెంచుకున్నారు ఇద్దరు ఆడపిల్లల్ని. పెళ్లి చేసి పంపించేటప్పుడు బాగా ఏడ్ చేశారా? ఇప్పుడు అది కూడా అందుకే ఇప్పుడు నాకు ఆ బ్లడ్ గ్రూప్ లో వచ్చిండేది. ఇప్పుడు నా మనమరాలు ఉంది, మనమరాలు చేతిలో ఒక డాన్స్ చేపిస్తాను. అతను ఎవరు నేర్పలేదు, టీవీలు చూసి 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 అట్లనే నేర్చుకునింది. పునర్వి ఇప్పుడు 7 years అయ్యి 8th year పడింది. పునర్వి ఎట్లా అమ్మన్నారా? అమ్మ లేదండి. అదే అందుకే మా నాన్నకి ఆమె మీద అంత ప్రేమ. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఒక చాలా ఇది ఉండేది. 2016 మనుషులే దూరంగా ఉంటున్నారు అసలు. 2016 14th రథసప్తమి, వ్యాలంటైన్స్ డే. ఆనాడు కార్డియాక్ అరెస్ట్ లో మా అమ్మ పోయారు, చనిపోయింది. నా మనమరాలు 2017 17th డే శుక్రవారము మళ్ళీ పుట్టింది. అదే కరెక్ట్ 1 year అదే డేట్. 17th పుట్టింది. ఇది 14th మా భార్య వెళ్ళింది, 17th పుట్టింది. దానికోసం దాని పేరు వచ్చి పునర్వి, పునర్జన్మం, పునర్వి అని పెట్టాం. తను తెలియకుండానే మంచి మంచి డాన్స్లు ఆడుతుంది. ఎంత బాగా, అది షాకింగ్ గా ఉంది మాకు చూస్తూ ఉంటే. ఇవన్నీ ఉందండి, అది ఎవరు నమ్ముతారో లేదో గానీ రీబర్త్ అవన్నీ ఉంది. అండ్ మా అమ్మ వచ్చి మా అన్నయ్య మీదే ప్రాణం పోయింది. ఇలా పడుకొని అవన్నీ చూసుకొని పోయింది. కరెక్ట్ మా అన్నయ్యకే పుట్టింది. ఓకే. కానీ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆడపిల్లలు అష్టదేవతలు ఇంట్లో ఉంటే చాలు, అలా తిరుగుతుంటే లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది. 100% చాలా మంది పేరెంట్స్ మారుతారు అసలుకి. ఈ అమ్మాయి కానీ బెంగళూరులో ఉంటే
ఒక్క రోజును తప్పదు. సరిగ్గా ఈ అమ్మాయి ఈవినింగ్ 7:30కి వీడియో కాల్ చేయాలి. ఈ అమ్మాయి షూటింగ్ లో ఉండి ఒక్కొక్క రోజు అట్లీస్ట్ ఫోన్ చేస్తా ఉండే, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తా ఉండే. ఇద్దరు ఎప్పుడు నా దగ్గరనే ఉండారు అని ఇట్లా నాన్న ఏం చేస్తున్నావు. కానీ మీరు పెంచిన తీరు ఒకటైతే అంకుల్, పెంచి అంత అయిపోయి పెళ్లి చేసిన తర్వాత కూడా ఇన్ని ఇయర్స్ అయినా కానీ నాన్న పెంపకాన్ని ఎక్కడ కొంచెం కూడా మిస్ చేయకుండా అలానే వాళ్ళు పెరుగుతున్న తీరు చూసారా? ఇంకా అది గ్రేట్ అంకుల్ అసలు. అది ఒక పేరెంట్ గా ఆ రోజు ఎలా ఉన్నారు, ఈ రోజు అశిస్తూ. ఇప్పుడు కూడా నాకు లేట్ అవుతే షూటింగ్ కి ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఈ రోజు లేట్ నైట్ నా 12:30 1 అయిపోయింది నైట్ అంటే మేనేజర్కి ఫోన్ ఇవ్వి నేను మాట్లాడతా, నీకు తెలీదా ఇంత లేట్ అయినా ఇంకా షూటింగ్ చేస్తున్నావు, నేను అడిగే మరి ఎవరు లేరా, మా ఆయనే అడిగారు. ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉంటది నాకు, ఇంకా ఇంటికి ఎంత వెళ్ళలేదా చూడు, చాలా డిగ్నిఫైడ్ గా ఉండాలి, చాలా హే అని అందరితో మాట్లాడుకొని ఉండకూడదు. అలాగే ఇంకా అలాగే జనరేషన్ మారిపోయింది, ఆ కాలం లాగా లేదు ఇప్పుడు. అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నిజంగా చెప్పాలంటే అంటుంటారు. సో అదే అనేది పేరెంట్స్ ప్రొటెక్షన్ అనేది, అది పేరెంట్స్ తప్ప ఎవ్వరు పిల్లల్ని అలా ప్రొటెక్ట్ చేయలేరు, ఓన్లీ పేరెంట్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.